సార్ ఇప్పుడు ఈ రంగా గారు కానివ్వండి, అలాగే నెహ్రూ గారు కానివ్వండి, వాళ్ళ బ్రదర్స్ నలుగురు కానివ్వండి, స్టూడెంట్ లీడర్స్, స్టూడెంట్ యూనియన్స్ లీడర్స్‌గా స్టార్ట్ అయిన వాళ్ళ ప్రయాణం ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు పొలి మొత్తం ఒక పేరున్న రాజకీయ నాయకులుగా గుర్తింపు తెచ్చుకునే స్థాయి వరకు ఇక్కడి వరకు వచ్చారు. దానికి ముందు చాలా గొడవలు, అలాగే మర్డర్‌లు ఇవన్నీ కూడా జరిగాయి. అసలు ఈ గొడవలు, మర్డర్‌లు వీటన్నిటికీ ఆజ్యం పోసింది ఈ 2 కుటుంబాలేనా? ఈ ఇద్దరు వ్యక్తులేనా? అంతకుముందు కూడా అలాగే ఉండేదా? బెజవాడ రాజకీయం కానివ్వండి, రాజకీయం గొడవలు కానివ్వండి. ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా గొడవలని. 1956 1857 డ్యామ్ కట్టేటప్పుడు ఉత్తరాంధ్ర నుంచి జనాన్ని తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఆ డ్యామ్ కడతాక కానీ ఇన్ని కానీ. బెజవాడలో కాపులు లేరు, కమ్మారు లేరు. ఫస్ట్ బెజవాడ 1 టౌన్ వరకే ఉండేది నగరాలు. ఓకే. నగరాల డామినేషను, తూర్పు కాపులు, తూర్పు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది, సీతారామ సమాజం అని. ఆ భక్త బృందంలో వాళ్ళు అరాచకాలు చేసేవాళ్ళు. ఆరు బయట ఆడవాళ్ళు ఎవరన్నా పడుకున్న మంచాల కోళ్ళతో సహా ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు మొత్తం. ఆ టైంలో కమ్యూనిస్ట్ పార్టీ స్పీడ్ అవటం, వాళ్ళని అనక్కొడతాం అక్కడి నుంచి బిగినైంది. వాళ్ళు ప్రతిఘటించడం, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళని కొడతాం, చంపటం ఇట్లాంటివి జరిగినాయి. అంటే విజయవాడ రాజకీయమైన, రౌడీయిజం అయినా ముఖ్యంగా మాట్లాడేది ఈ 2 ఫ్యామిలీస్ గురించే. ఇద్దరి పేర్లు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి కదా. వీళ్ళంతా 20, 25 30 ఏళ్ళు చరిత్ర ఇది. అంటే గోయింగ్ ఫ్రమ్ 79, 74 అక్కడి నుంచి. అంతకు ముందు నుంచే బెజవాడలో రౌడీలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, పేరు పొందిన రాజకీయ నాయకులు, రౌడీలు. అంటే కాంగ్రెస్ పార్టీ రౌడీదాన్ని ఎంకరేజ్ చేసేది. ఓ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎంకరేజ్ చేసేది అంటే ఏ విధమైన ఎంకరేజ్మెంట్? అంటే ఒక రౌడీకి సీట్ ఇవ్వడము అలాంటివా? అట్లా కాదమ్మా. ఇప్పుడు నేను ఒక రౌడీని, నేను ఒక అరాచకం చేశా. నాకు అరాచకం చేసినప్పుడు జనం మంచే పెళ్ళరు, చెడే పెళ్తారు జనం. నా దగ్గర ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకోమ్మా, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లోకల్ ఎమ్మెల్యే. ఓకే. అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళైపోయి ఉండేవాళ్ళు ఈ రౌడీలందరూ. దాని అనకాస్తాకి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వర కూడా కర్రలు పట్టుకోవాల్సి వచ్చింది బెజవాడ నగరంలో. అక్కడి నుంచి బిగినైంది. వీళ్ళ ప్రస్థానం వచ్చేటప్పటికి బస్ స్టాండ్ బోకరైజ్ దగ్గర నుంచి గొడవలు బిగినాయి. విజయవాడ నుంచి హైదరాబాదు, తిరుపతి బస్సులు వెళ్ళి టికెట్కి పావలా వసూలు చేసేవాళ్ళు బస్ స్టాండ్ బ్రోకర్లు. ఆ బ్రోకర్లు వసూలు చేసే క్రమంలో ఈ యూనియన్లో కొట్లాట రావడం. వెంకటరత్నం గారు ఆ యూనియన్కి పెద్ద. చీలిపోయి రాధా గారు వాళ్ళు వేరే యూనియన్ పెట్టుకోవడం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మద్దతు రావడం, అక్కడి నుంచి గొడవలు ఎక్కువైనాయి. ఇప్పుడు ఈ రంగా గారి హత్యకు సంబంధించి 13 ఏళ్ల పాటు విచారణ కొనసాగి దాదాపు 99 మంది వరకు, 100 మంది లోపు వరకు కూడా సాక్షుల్ని, 44 మంది దోషుల్ని పట్టుకోవడం, సుదీర్ఘమైన విచారణ జరగడం ఇదంతా జరిగింది. అయినా సరే సాక్ష్యాలు దొరకలేదు అని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది. విట్నెస్లు హాస్టైల్ అయిపోయారు దాంట్లో. ఎప్పుడైతే లీడరు రాజీ అయిపోయారో, దేవినేని మురళీ కేసును, వంగవీటి మోహన్ రంగారావు కేసు రాజీ అయిపోయారు. అయిపోయినప్పుడు విట్నెస్లు హాస్టైల్ అయిపోయారు. లీడర్ విట్నెస్ చెప్పమంటేనే విట్నెస్ చెప్తారు. కోర్ట్ లాంగ్వేజ్లో హాస్టైల్ అంటే ఏమో తెలీదు, చీకట్లో సరిగ్గా కనపడలేదు, ఇట్లాంటివి చెప్పినప్పుడు కోర్టు ఆటోమేటిక్గా ఇదైపోద్ది, కేసు కొట్టేసిద్ది. ఎప్పుడైతే మురళీ కేసు, రంగా కేసు రాజీ అయిపోయినాయో ఆటోమేటిక్గా విట్నెస్లు హాస్టైల్ అయిపోయారు. గాంధీ కేసు, మాచరం డౌన్ కేసు కూడా అంతేనమ్మా. 13 ఏళ్ల సుదీర్ఘ విచారణలో మిమ్మల్ని ఎప్పుడైనా విచారించడం కానీ జరిగిందా? నన్ను ఎప్పుడు ఎవరు విచారించలేదు. నేనేం రంగారి కేసులో ముద్దాయి కాదు కదా. నన్ను ఎందుకు విచారిస్తారు? పోనీ దేవినేని మురళి కేసులో కూడా ముద్దాయిని కాదు నేను. అంటే చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళతో చూడటమే. నేను క్లోజ్ అసోసియేట్స్తో, నెహ్రూ గారితో క్లోజ్ అసోసియేట్ కిందే ఉన్నా. నేను సైమల్టేనియస్గా నేను రత్నకుమార్ గారితో కూడా మాట్లాడేవాడిని. నేనేమి నెహ్రూ గారి దగ్గర కూర్చుని, చాలామంది అక్కడ కూర్చుని రంగడు అనేవాళ్ళు. నేను పొరపాటున ఏ రోజు ఆయన దగ్గర అల్లా రంగా గారనే సంబోధించేవాడిని. వాళ్ళ గొడవలు వేరు. అంటే సార్ మీరు నెహ్రూ గారితో చాలా క్లోజ్గా ఉన్నారు, వాళ్ళ టీంలో ఒక మెంబర్ కదా, మిమ్మల్ని ఏమైనా విచారించడం జరిగిందా? మా ఏజ్ రంగారు చచ్చిపోయేటప్పుడు మేము సీనియర్ ఇంటర్ అమ్మా.
మేము సీనియర్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళం. మేము పాస్ అయిన వాళ్ళం. మాకు రంగారు మర్డర్ జరుగుతుంది కానీ రంగారిని చంపుతాకి వెళ్తున్నారని మాకు తెలియదు. బస్సు బయలుదేరడం, ఇప్పుడు జాఫర్ గారు అయ్యప్ప స్వామి ఇవి కింద చూపిస్తున్నాడు ఆయన. అసలు అయ్యప్ప స్వామి డ్రెస్లో వాళ్ళు ఎవరు వెళ్ళా. అవునవును, నిజమే. రంగా గారిని చంపడానికి అయ్యప్ప స్వామి మాలలో వేసుకుని కొంతమంది దాడి చేసి చంపడానికి ప్లాన్ చేశారు. ఆహాహా. అది ఎందుకంటే ఆ కేసులో కొంతమంది ముద్దాయిలను పెట్టారు. జాస్ సాంసరావు అని కార్పొరేటర్ని, ఈడుగోని సత్యనారాయణ, వాళ్ళు అప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉన్నారు. వాళ్ళు అసలు ఆ కేసులో ఆ బస్సులో లేరు అసలు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారేమోనని చెప్పి పెట్టి అయ్యప్ప స్వామి మాల అని చూపిస్తున్నారు. ఆ కేసులో వెళ్ళిన వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకుని దేవుడి పేరు చెప్పి అందుట్లో నెహ్రూ గారికి పాప భయం కూడా ఉంది. మీ ఎవరికి తెలియని విషయం అండి. అంటే ఎలా పాప భయమా? ఒకరోజు హడావుడిగా బయలుదేరుతున్నారమ్మా, ఎక్కడికో బయలుదేరుతుంది ఒక టీము. సరే నేను ఏదో సైకిల్ స్టాండ్ ఓపెనింగ్ కోసమని, 1 టౌన్ సైకిల్ స్టాండ్ ఓపెనింగ్ కోసమని గోగినేని సుజాత గారు నేను వెళ్ళాం. అప్పుడు కార్పొరేటర్ ఆమె నేను స్టాండ్ ఓపెన్ చేపిద్దామని వెళ్తే ఆయన వేదాంతం మాట్లాడు ఈ సుజాత గారితో. అమ్మ అంటే మేము పసికట్టాం అనుకున్నాడు, మాకు తెలియదు అసలు అప్పటికి. ఆ తర్వాత 2 రోజులకి కంచెల రామారావు అని బంగారుపాలెం మండలంలో చంపేశారు. అప్పుడు అనుకున్నా నేను, ఆహా ఈయన వేదాంతం ఎందుకు మాట్లాడాను. అమ్మ ఒక మనిషిని చంపాలి అంటే నాకు చాలా బాధ ఉంటుందమ్మా, ఆడి ఫ్యామిలీ అంతా రూయిన్ అయిపోద్దని. ఈ మానసిక సంఘర్షణ నాకు 2-3 రోజులు నిద్ర పట్టదు, అయినా నేను బతకాలి అంటే చంపాలి. మరి ఏంట్రా బాబు మనం సైకిల్ స్టాండ్ ఓపెనింగ్ కోసం వస్తే ఈయన వేదాంతం మాట్లాడుతున్నాడు అనుకున్నాను. ఓకే, వేదాంతం మాట్లాడుతున్నాడు నేను అనుకున్నా, ఆమె అనుకుంది. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అంటే ఆ టీము కార్లు అవన్నీ కేసులో ఉన్న తర్వాత వీళ్ళు కంచెల రామారావుని చంపుతాకి ఈ టీము వెళ్ళింది అని ఆ తర్వాత అర్థమైంది మీకు. ఆ తర్వాత అర్థమైంది. సార్ రంగా గారిని మీరు ఎప్పుడైనా కలవడం జరిగిందా? జరిగిందమ్మా. ఏపీఎన్ఎస్ స్ట్రైక్ అప్పుడు ఇప్పుడు అవినాష్ దగ్గర ధనేకులు రాంగ్ కాళేశ్వరరావు అని ఉంటాడు. ఆయన కేశినేని నాని దగ్గర ఫణి అని ఉంటాడు. కిలారు ఫణి పేరు వినే ఉండరు. కిలారు ఫణి, ధనేకులు రాంగ్ కాళేశ్వరరావు, వీళ్ళందరూ మండల్ కమిషన్కి ఎగెనిస్ట్గా ఒక ఉద్యమం నడిపారు. ఎన్టీ రామారావు రిజర్వేషన్లు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీకి నెహ్రూ గారి సపోర్ట్ ఆయన చేయొద్దని. సరే మద్దతు కోసం మేము చేస్తున్నాం. వాళ్ళ బ్రదర్ చేయండి ఫార్వర్డ్ క్యాస్ట్ ఆఖరి అట్టగా అంటాడు మొన్న, మీరు అందరూ చేయాలి స్టూడెంట్స్ అని చెప్పి వాళ్ళ బ్రదర్ సపోర్ట్తో మేము చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో సపోర్ట్ అడుగుతాకి ఈ కిలార్ ఫణి, ధనేకులు రాంగ్ కాళేశ్వరరావు, మేము రంగారి ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. తర్వాత దేవినేని మురళి వీళ్ళందరూ తిడతం కూడా జరిగింది మమ్మల్ని. రంగారి ఇంటికి వెళ్ళి ఈ ఉద్యమం అడుగుతాకి ఆర్థిక సహాయం అడిగాం. ఆయన ఆర్థిక సహాయం ఇచ్చాడు. మీరు నెహ్రూ గారు మనిషి అని తెలిసినా కూడా నెహ్రూ గారితో అప్పుడు మేము ఏఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్లో ఉన్నాం. అప్పుడు మేము నెహ్రూ గారికి నాకు సాన్నిహిత్యం 89 నుంచి అమ్మ. రంగారు మర్డర్ అయిపోయిన కాడి నుంచి సాన్నిహిత్యం. తర్వాత పిలిచి మీరు కమ్యూనిస్టులు అంటారు, ఫార్వర్డ్ క్యాస్ట్ అంటారు, వాళ్ళిద్దరునేమో దేవినేని మురళి మనుషులే. ధనేకులు రాంగ్ కాళేశ్వరరావు అనే అతను, కిలార్ ఫణి అనే అతను. వాళ్ళు పిలిచి తర్వాత మురళి తిట్టాడు వేరు రంగారి దగ్గరికి వెళ్ళినందుకు అన్నాడు. తీసుకెళ్ళింది నేనే. ఆ రోజుల్లో ఆయన దగ్గర మాకు తెలిసి మాకు 3,000 రూపాయలు చందా ఇచ్చాడు ఆయన. మండల్ కమిషన్ 86-87 దశకంలో. అప్పుడు 3,000 రూపాయలు అంటే 30,000? 30,000 తేలిక కూడా ఉందండి. అంటే 86లో గజం ఇప్పుడు ఈ ఆఫీస్ ఉన్న ఏరియాలో 1,000 రూపాయలు అంటే 3 గజాల డబ్బులు. 1,000 రూపాయలు ఎక్కడ గజం. ఇప్పుడు 3 లక్షలు ఉంది బందర్ రోడ్ ఫేస్, 3 to 4 ఉంది అంటే 10 లక్షలు ఇచ్చినట్టు. 3 గజాలు లెక్కేసుకోండి. ఆ లెక్కన 3,000 రూపాయలు చందా ఇచ్చాడు, పంపించాడు. మమ్మల్ని గౌరవంగానే పంపించాడు ఆయన. వచ్చిన వాళ్ళు ఇద్దరు నెహ్రూ గారి మనుషులని కూడా తెలుసు. అయినా సరే చందా ఇచ్చారు, గౌరవంగా పంపించాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రాధా గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్? ఎప్పుడైనా రిలేషన్ కనపడితే నమస్కారం పెడతాం, పెద్దగా ఏం లేదు, బాగుండే.
పెద్ద బాండింగ్ ఏం లేదు, హై బై రిలేషన్. ఆయనకి ఇప్పుడు ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది, ఆయన ఒక మంచి రాజకీయ నాయకులు అవుతారు అని అనుకుంటున్నారు సార్ మీరు? రాధా గారికి ఎలాంటి సలహా అడిగితే? అంటే జెంటిల్మెన్ అమ్మా అతను ఏమి ఇట్ట గొడవలు వీటిల్లో ఆ టైప్ కాదు. కానప్పుడు అంటే రంగా గారు అనేవాడు ఒక జైంట్. ఆ జైంట్తోనే ఇతను ఇమాజిన్ చేసుకుంటారు. అక్కడ అతను ఫెయిల్యూర్ అవుతున్నాడు. దానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీ అతనికి ఏం గొప్ప పదవులు ఇలా. కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ గారు టికెట్ తేవడం జరిగింది ఆయనకి 2004-09. తర్వాత ఆయన ఈ కాపుల ప్రభావంతో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాడు ఆయన. అదే అతనికి మైనస్. ఓకే, ఆ రోజునే ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళడం మైనస్ అంటారా? మైనస్ అని ఓడిపోయాడు కదా అతను టికెట్లు ఇప్పించిన ఎల్లంపల్లి సీను, యలమంచిల రవి గెలిచారు. ఇప్పుడు నేను ఇప్పించిన వాళ్ళు గెలిచి నేను ఓడిపోయాను అనుకోమ్మా, అది మైనసే కదా. పైగా నిన్ను ఎత్తు పెంచిన వాళ్ళు, మీ ఫాదర్ దగ్గర పనిచేసిన వాళ్ళు గెలిచారు, అది అతనికి మైనస్ జీవితంలో. ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఏమైనా మళ్ళీ 29 ఎలక్షన్స్లో ఆయన పోటీ చేస్తే గెలుస్తారని? బాగానే ఉంటుందమ్మా. వంగవీటి రాధా రంగారి పేరు చెప్తే ఓట్లు ఉన్నాయి కాబట్టే కదా. 37 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి. 37 ఏళ్ళ నుంచి కాపులు మోస్తున్నారు ఆయన్ని. ఓకే, స్వచ్ఛందంగా ఈ రాష్ట్రం మొత్తం రంగారు విగ్రహాలు పెట్టింది ఆయన ఒక్కడికే, స్వచ్ఛందంగా జనం. కులం చూడకుండా ఓట్లేస్తారంటారు. అతను రంగారు అసలు కులం కాపు నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు, కానీ గిరిపురం, కీస్తరాజపురం రంగారికి ఎక్కువ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సపోర్టర్స్. ఓకే, తెలియని విషయం. కాపులు ఓన్ చేసుకుని ఆయన కాపు నాయకుడి కింద కొంత బిగిచ్చారు, కానీ ఆయన్ని ఇప్పుడు కీస్తరాజపురం కానీ గిరిపురం కానీ ఆయన పట్టు ఇప్పటికీ చెడల. వాళ్ళ మదర్ రత్నకుమారి గారు, రాధా వాళ్ళు సరిగ్గా పట్టించుకోక వాళ్ళు అటు ఇటు పోయారు, కానీ వాళ్ళు ఇప్పటికీ రంగారి పేరు చెబితే వాళ్ళు దేవుడి కింద కొలుస్తారు. వాళ్ళందరూ కాపులేం కాదే. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా సార్, రంగా గారు ఉండుంటే ఇలా ఉండేది కాదేమో అని ఎప్పుడైనా అనిపించిందా? రంగా గారు ఉండున్నాడు అనుకోమ్మా, నెహ్రూ గారు ఉన్నాడు. రంగా గారు నెహ్రూ గారిని ఇది చేసేవాడు, ప్లాన్ చేసేవాడు. ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు ఒక అన్న కోల్పోయారు కదా. రంగా గారు ఉన్నారనుకో, నెహ్రూ గారు ఉన్నాడు. సో మీరు రంగా గారు ఉండాలని అనుకోరు, ఎందుకంటే నెహ్రూ గారికి మీరు ఒక మంచి రిలేషన్ ఉంది కదా. 89 నుంచి నాకు నెహ్రూ గారితో సాన్నిధ్యం ఉంది అని చెప్పి నేనేనో అవతల పెచ్చరి చచ్చిపోవాలని, కానీ అయిన వాళ్ళిద్దరూ కొట్లాటది. అవి రెండు కుటుంబాల కొట్లాటలు కులాలకు పూసారు. ఆధిపత్య పోరులో రెండు కుటుంబాల కొట్లాటలమ్మా. ఏమి కమ్మారికి ఏంటమ్మా సంబంధం? రంగారు చచ్చిపోతే 65 మంది చచ్చిపోయారమ్మా. వాళ్ళ కుటుంబాలను ఏమన్నా కమ్మారు పోషించారా? దాంట్లో 40 మంది కమ్మారునే చంపేసింది. జైపురం, అవినిగడ్డ, ఇటేపు. ఏ కమ్మారు పోషించారా 40 మంది? కొంతమంది డ్రైవర్లుగా చేస్తున్నారు. 10 ఎకరాలు 20 ఎకరాలు రైతులు పిల్లలు డ్రైవర్లుగా చేయటం నేను చూసా. ఓకే, నెహ్రూ గారు ఏమి ఇవ్వలేదే. అరే బాబు రండి అని చెప్పి ఆయన ఫ్యామిలీ ఆయన చూసుకున్నాడు నెహ్రూ గారు. రంగారు ఫ్యామిలీ, రంగారు రత్నకుమారి గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకున్నారు. చచ్చిపోయారు కదా అని కాపులకి ఎవరికైనా డబ్బులు ఇచ్చారు? వాళ్ళు చచ్చిపోయారు కదా అని కమ్మారికి ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అవి రెండు కుటుంబాల మధ్య గొడవ. పార్టీలకు అసలు సంబంధమే లేదు. పార్టీలకి కులాలకి సంబంధం లేదు. రెండు కుటుంబాల మధ్య గొడవే అది. ఆధిపత్య పోరులో ఇతను కాపులు కాబట్టి కాపులు బుధానేస్తున్నారు. అసలు మీకు తెలియని విషయం ఏంటంటే రంగారికి కాపుల కంటే ఎస్సీలు సపోర్ట్ ఎక్కువ ఉండేది, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళది. ఓకే, అతను వాళ్ళు ఓన్ చేస్తున్నారు. ఎందుకంటే ఓ రిక్షావాడు చచ్చిపోతే హోమ్ మినిస్టర్ని దిగ్బంధించాడు ఆయన, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నుంచి బయటికి రానియకుండా. ఆ బంద్ ఎవ్వరూ చేయలేరు, ఇప్పటికి కాదు ఎప్పటికీ చేయలేరు. ఒక రిక్షా వాడి కోసం నిలబడడం. నెహ్రూ గారు కొంతమందికే నుంచున్నాడు. రంగారి ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ల్యాబ్ రేపే నుంచున్నాడు ఆయన. రంగారికి ఒక్కడి శత్రువు కాదు కదా. నెహ్రూ ఒక శత్రువు, ఓ పక్క సిపిఐ పార్టీ శత్రుత్వం ఉంది రంగా గారికి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే చలసాని వెంకటరత్నం గ్రూప్ కానీ వాళ్ళు కానీ వాళ్ళతో శత్రుత్వం ఉంది. వాళ్ళ అన్నం చంపింది సిపిఐ పార్టీ. ఆయన ఎంతమందిని ఢీ కొట్టాలంటే ఆయన వాళ్ళు ఆటోమేటిక్గా లేబర్ అతను ఏమంటే ఉండాలి. అతను నాకు తెలిసి అయితే సి క్లాస్ పీపుల్ లీడర్ రంగా గారు. అట్టడుగు వర్గానికి అండగా నుంచున్నాడు. అందుకే అతని పేరు అట్ట ఉంది.